హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అనుకుంటే టాప్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో కంప్లీట్గా నేను వచ్చేసి 10+ వెబ్సైట్స్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు డౌట్ రావచ్చు, మనకు ఇన్ని వెబ్సైట్స్ ఎందుకు, ఇన్ని వెబ్సైట్స్ రిఫర్ చేయాల్సిన అవసరం ఉందా అనేసి. ఓకేనా? సో నేను దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మీరు వచ్చేసి డిఫరెంట్ వెబ్సైట్స్ని ఓపెన్ చేసేసి డిఫరెంట్ వెబ్సైట్స్ని రిఫర్ చేసినట్టయితే ఒక్కో వెబ్సైట్స్లో వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదా. సో అలా మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ని రిఫర్ చేసినట్టయితే ఏమవుతుందంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ ఈజీగా ఒక కాన్సెప్ట్ అనేది అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అలా డిఫరెంట్ వెబ్సైట్స్ని రిఫర్ చేసి అండ్ దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది అనే ఉద్దేశంతో నేను టాప్ వెబ్సైట్స్ని 10+ వెబ్సైట్స్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. సో మీకు వచ్చేసి అన్ని వెబ్సైట్స్ని ఒకసారి రిఫర్ చేయండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మీరు చూసినప్పుడు అండ్ దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్కి సంబంధించిన కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ని మీరు ఒక బుక్లో నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు కంప్లీట్గా అన్ని వెబ్సైట్స్ని రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ నోట్స్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది మళ్ళీ అర్థమవుతుంది. ఓకేనా? అంటే మీకు ఈజీగా రివిజన్ లాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ టిప్స్ని కనుక పాటించినట్టయితే మీకు కంప్లీట్గా సి లాంగ్వేజ్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు దాంట్లో వచ్చేసి ఫస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ ఏంటి అంటే మనకు వచ్చేసి javateepoint.com. సో చూడండి ఫ్రెండ్స్, ఈ javateepoint.com అనేది మనకు ఈజీగా, ఓకేనా, సో బిగినర్కి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా సింపుల్గా ఎగ్జాంపుల్ తోటి సింపుల్గా కంటెంట్ తోటి మనకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఫస్ట్ బిగినర్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే మనకు వచ్చేసి javateepoint.com. సో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు డిఫరెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మనము డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, లేదా మనకు వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అరేస్ని ఎలా క్రియేట్ చేయాలి, పాయింటర్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏమున్నాయి, స్ట్రక్చర్ యూనియన్ అంటే ఏంటి, ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రీ ప్రాసెసెస్ అంటే ఏంటివి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటివి అనేసి ఇలా మనకు డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి సంబంధించిన టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి మనకు ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాయడం జరుగుతుంది. సో బేసిక్ ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాము, వాటిని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది మనకి ఇలా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి సి ప్రోగ్రామ్స్ అనేసి మనకు టాప్ 10 సి ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి. సో మనం ఒకవేళ ఫిబొనాచి సిరీస్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాము, ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాము, ఫ్యాక్టోరియల్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాము, అండ్ ఒకవేళ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయి అనేసి. సో ఈ విధంగా మనకు వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్గా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సి ప్రోగ్రామింగ్ ఇండెక్స్ అనేసి ఎలా ఫాలో అవ్వాలి అనేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు వచ్చేసి సి ట్యూటోరియల్ స్టార్ట్ అవుతుంది, ఇంట్రడక్షన్. దాని తర్వాత వచ్చేసి మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత వచ్చేసి ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రింగ్స్, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టాప్ 1 వెబ్సైట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి tutorialspoint.com. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ tutorialspoint.com అనేది కూడా మనకు వచ్చేసి చాలా మంచి వెబ్సైట్. సో మీరు వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఈ వెబ్సైట్ని ఉంచడానికి కారణం ఏంటి అంటే ఈ వెబ్సైట్ని మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా పీడిఎఫ్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇందులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని సింపుల్గా అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి దీంట్లో కూడా అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. లూప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, పాయింటర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కానీ, ఫైల్ హ్యాండ్లింగ్ కానీ, లేదా రికర్షన్ కానీ, ఎర్రర్ హ్యాండ్లింగ్ కానీ, మెమొరీ మేనేజ్మెంట్ కానీ. సో ఈ విధంగా మనకు వచ్చేసి డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇందులో కూడా కవర్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని కూడా రిఫర్ చేయండి. ఇది కూడా ఒక మంచి వెబ్సైట్ అని నేను చెప్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి
studytonight.com ఓకేనా. సో థర్డ్ వెబ్సైట్ వచ్చేసి మనకు studytonight.com అనేసి. సో ఇది కూడా మనకు వచ్చేసి మంచి వెబ్సైట్. సో దీంట్లో కూడా మనకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనకు అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బేసిక్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేసి బేసిక్స్ అనేటివి ఎలా ఉంటాయి, మనకు వేరియబుల్స్ క్రియేట్ చేయడం లేదా డేటా టైప్స్ ఎలా ఉంటాయి అనేసి, మనకు ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేసి. సో ఇలా బేసిక్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనకు అరేస్ని క్రియేట్ చేయడం ఎలా, అండ్ మనకు వచ్చేసి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది, అండ్ దాని తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్స్ పాయింటర్ టు అరే, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్, డైనమిక్ మెమరీ అలొకేషన్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఈ విధంగా మనకు వచ్చేసి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనకు అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఈ వెబ్సైట్ని కూడా మీరు రిఫర్ చేయండి. సో నేను డిఫరెంట్ వెబ్సైట్స్ చెప్తున్నాను కదా. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ, డిఫరెంట్ వెబ్సైట్లో సేమ్ కాన్సెప్ట్ని డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అన్ని వెబ్సైట్స్ని కనుక రిఫర్ చేసినట్టయితే మీకు కావాల్సిన నాలెడ్జ్ అనేది 100% వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈ విధంగా డిఫరెంట్ వెబ్సైట్స్ని నేను రిఫర్ చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మనకు cprogramming.com. సో ఈ cprogramming.com వచ్చేసి కూడా మనకు ఒక చాలా మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ ఫీచర్స్, పాయింటర్స్, అరే స్ట్రింగ్స్, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, లింక్డ్ లిస్ట్, బైనరీ ట్రీస్, రికర్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది, లింక్డ్ లిస్ట్ అండ్ బైనరీ ట్రీస్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో కొన్ని టాపిక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనకు అన్ని టాపిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ కావాలంటే మీరు అన్ని వెబ్సైట్స్ని రిఫర్ చేయాలి. ఓకేనా. సో కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే మెయిన్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తాయి, లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తాయి. ఇంకా కొన్ని ఏంటంటే హార్డ్ టాపిక్స్ని కూడా కవర్ చేస్తాయి, కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ని కవర్ చేస్తాయి. ఓకేనా. ఈ విధంగా మీరు వచ్చేసి అన్ని వెబ్సైట్స్ని రిఫర్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ వెబ్సైట్ cprogramming.com. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ అండ్ ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే programmist.com. సో ఈ programmist.com కూడా ఒక మంచి వెబ్సైట్ మనకు వచ్చేసి. దీంట్లో స్టార్టింగ్లో మనకు వచ్చేసి బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అలాగే డౌన్కి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి సి ట్యూటోరియల్ అనేసి మనకు ఇక్కడ టాపిక్ వైజ్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఇంట్రడక్షన్ అనేసి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, ఆపరేటర్స్, బేసిక్ ఎగ్జాంపుల్స్, ఫ్లో కంట్రోల్, ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్ అండ్ ఫైల్స్, అడిషనల్ రిసోర్సెస్ అనేసి మనకు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని కూడా రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మనకు learnc.org. సో learnc.org అనేది కూడా మనకు ఒక మంచి వెబ్సైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ వెబ్సైట్ ద్వారా మనం వచ్చేసి డైరెక్ట్గా కోడింగ్ని మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి డౌన్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్ని రాస్తున్నాము, మనం ఇక్కడ రన్ పైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా రైట్ సైడ్లో మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మీరు వచ్చేసి ఆన్లైన్లోనే ప్రోగ్రామ్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యాయి. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా లింక్డ్ లిస్ట్, బైనరీ ట్రీస్, యూనియన్స్, పాయింటర్ ఆర్థమెటిక్స్, ఫంక్షన్ పాయింటర్స్. సో ఈ విధంగా మనకు వచ్చేసి కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఈ వెబ్సైట్ కూడా రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి fresh2refresh.com కూడా మనకు వచ్చేసి ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డిఫరెంట్ టాపిక్స్ ఏవేవి కవర్ అయ్యి ఉన్నాయనేసి మనకు దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు వేరియబుల్స్ కానీ, కాన్స్టెంట్స్ కానీ, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లూప్స్ కానీ, కేసెస్ కానీ, క్వాలిఫైర్స్ కానీ, అరేస్ కానీ. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొన్ని, అండ్ బేసిక్ సి ప్రోగ్రామ్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేసి దానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది కూడా మంచి వెబ్సైట్, మీరు దీన్ని కూడా రిఫర్ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూసుకుంటే మనకు వచ్చేసి w3schools.in. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకు వచ్చేసి చాలా మంచి వెబ్సైట్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని టాపిక్స్ అనేటివి కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డిఫరెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేసి దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్స్ అంటే ఐడెంటిఫైర్స్ ఏమున్నాయి, కీవర్డ్స్ ఏమున్నాయి, కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఫ్లో కంట్రోల్ అనేది ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అరేస్ని ఎలా క్రియేట్ చేయాలి, పాయింటర్స్ ఏంటి, మనకు మెమరీ మేనేజ్మెంట్ ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంటుంది,
అండ్ మనకు వచ్చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఇలా ఉంటుంది అనేసి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. అన్ని మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో దానికోసమే మనం వచ్చేసి ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని రిఫర్ చేసినట్టయితే కనుక, సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, గెట్ సి, పుట్ సి, గెట్ డబ్ల్యూ, పుట్ డబ్ల్యూ, ఎఫ్ ప్రింట్ ఎఫ్, ఎఫ్ స్కాన్ ఎఫ్, ఎఫ్ గెట్ ఎస్, ఎఫ్ పుట్ ఎస్, ఎఫ్ ఈఓఎఫ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వీడియోలో అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో దానికోసమే మనం ఇలాంటి వెబ్సైట్స్ని రిఫర్ చేయాలి. ఇలాంటి వెబ్సైట్ని రిఫర్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి geeksforgeeks.org. సో ఈ geeksforgeeks.org అనేది కూడా మనకు ఒక మంచి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకు వచ్చేసి డిఫరెంట్గా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు వెబ్సైట్ మనం చూసినట్టయితే ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే geeksforgeeksలో సింగిల్ కాన్సెప్ట్ మనకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి బేసిక్స్, ఫంక్షన్స్, వేరియబుల్ డిక్లరేషన్స్, డేటా టైప్స్ ఏమున్నాయి, పాయింటర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, ఈనమ్, స్ట్రక్ట్, యూనియన్, ఇన్పుట్ అవుట్పుట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ హ్యాండ్లింగ్, ఆపరేటర్స్, ఫజిల్స్, ప్రీ ప్రాసెసర్. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి ఇంకా కొంత ఎక్స్ట్రా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి geeksforgeeks వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకసారి ఈ వెబ్సైట్ కూడా మీరు రిఫర్ చేయండి. ఓకేనా. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ వెబ్సైట్స్ అన్ని విజిట్ చేశాక ఈ వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే కనుక మీకు ఇంకొక కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మీకు ఎగ్జాంపుల్స్ కానీ లేదా కంటెంట్ కానీ అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ వెబ్సైట్ని చూసి తర్వాత ఈ వెబ్సైట్ని కనుక రిఫర్ చేసినట్టయితే మీకు కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి beginnersbook.com. ఓకేనా. సో ఈ beginnersbook.com అనేది కూడా మనకు ఒక బేసిక్ వెబ్సైట్. సో దీంట్లో మనకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బేసిక్స్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేసి డిసిజన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, అరే ట్యూటోరియల్స్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్, పాయింటర్స్, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని మనకు ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి, strcat ఫంక్షన్, strncat ఫంక్షన్, strnchr ఫంక్షన్, strcmp ఫంక్షన్, strncmp ఫంక్షన్. సో ఈ విధంగా మనకు వచ్చేసి మెథడ్స్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ కానీ సో ఒక్కొక్క వెబ్సైట్లో కొన్ని ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని వెబ్సైట్స్ని మీరు రిఫర్ చేయండి. ఓకేనా. సో మళ్ళీ చెప్పడానికి ఇదే రీజన్. సో ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్లో కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కొన్ని టాపిక్స్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి అన్ని వెబ్సైట్స్ని రిఫర్ చేయండి. ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టే మనకు వచ్చేసి sandfoundry.com. సో ఈ sandfoundry.com కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇంటర్వ్యూలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని అడిగే ఛాన్స్ ఉన్నది అనేసి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ట్యూటోరియల్ ఆన్ సి కాన్సెప్ట్ స్టేట్మెంట్స్ అని ఉంది కదా. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి వాట్ ఆర్ ఎస్కేప్ సీక్వెన్సెస్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ కేఆర్సి, లేదా ఎక్స్ప్లెయిన్ రన్ టైమ్ స్టాక్ ఇన్ సి ప్రోగ్రామింగ్, డస్ ఎ ఫంక్షన్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ ఇన్ క్లాస్. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది. సో ఇక్కడ ఈ వెబ్సైట్ని కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూని అటెండ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి codingunit.com. ఓకేనా. సో ఈ codingunit.comలో కూడా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్టయితే ద హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్, సి ట్యూటోరియల్, కంపైలర్స్, ఏ కంపైలర్స్ని యూజ్ చేస్తాము, ఫస్ట్ ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తాము, అండ్ దాంట్లో వచ్చేసి వేరియబుల్స్, కాన్స్టెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, స్ట్రక్చర్స్, ఒక ఫైల్ని ఇంకొక ఫైల్లోకి ఎలా కాపీ చేస్తాము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలెండర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఎలా క్రియేట్ చేస్తాము. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు దీంట్లో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు, అందుకే నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి includehelp.com. includehelp.com కూడా మనకు వచ్చేసి ఒక మంచి వెబ్సైట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మనకు gentoo.com. ఓకేనా.
సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లాస్ట్లో పెట్టాను అనేసి దీన్ని చీప్గా చూడకండి. దీంట్లో కూడా మనకు వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ అయ్యాయి. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే అన్నింటిలో వచ్చేసి బేసిక్ మనకు ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, లూప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా. బట్ దీంట్లో చూసుకున్నట్టయితే వాటికన్నా ఇంకో కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సి ఆల్గారిథమ్స్, క్విక్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్, హీప్ సార్ట్. సో మనకు డిఫరెంట్ సార్ట్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన కంటెంట్ ప్లస్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, బైనరీ, హీప్, ఏవిఎల్ ట్రీ. సో వాటికి సంబంధించిన కంటెంట్ అండ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ వెబ్సైట్స్ని చూసినప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను కంప్లీట్గా అన్ని వెబ్సైట్స్ గురించి చెప్తున్నాను. అన్ని వెబ్సైట్స్ని ఒకసారి విజిట్ చేయండి. అన్ని వెబ్సైట్ని విజిట్ చేశాక మీరు దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ పాయింట్స్ ఒక వెబ్సైట్ ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ టాప్ వెబ్సైట్స్ని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ నా ఉద్దేశంలో టాప్ వెబ్సైట్స్. మీకు ఇంకా వెబ్సైట్స్ ఏమైనా తెలిసినట్టయితే వాటిని కామెంట్ సెక్షన్లో రాయండి. మిగిలిన యూజర్స్ కూడా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.